99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. స్వర్గీయ చౌడూరు రామకృష్ణారెడ్డి 48వ జయంతి సందర్భంగా చౌడూరు గ్రామం నందు వారి సోదరి మధుమతి రెడ్డి మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ రామకృష్ణారెడ్డి చేసిన మంచి పనులు గుర్తు చేసుకుని అటువంటి నాయకుడు మన మధ్య లేకపోవడం బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎన్ తిమ్మారెడ్డి, ఎంపీపీ రత్నమ్మ, వైస్ ఎంపీపీ రామాంజీ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి విచారణకు హాజరైన వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, వారితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం మండలం కొన్ని గ్రామానికి చెందిన పీస గోపి ఇటీవల శ్రీకాకుళంలో స్కంద సోలార్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవ ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాసం మాధురి వెళ్లి కలుసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించిన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి, ఆలూరు నియోజకవర్గం అప్సరి మండలం పుట్టకలమరి గ్రామం సమీపంలో వ్యవసాయ కూలీకి వెళ్తున్న బోలార్ వాహనం బోల్తాపడి 46 మంది గాయపడ్డారని, ఈ విషయం తెలుసుకున్న ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పుటాపుట్టున ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించి డాక్టర్లతో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలోని నాగినాయన చెరువు పంచాయతీ బుసయ్యపల్లి గ్రామం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి గడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ నాడు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు ఏ లోటు లేకుండా ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టే విధంగా లేనిపోని హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ప్రజలను తీవ్రంగా అన్యాయం చేశారని ప్రతి ఒక్కరికి వివరించిన మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషాశ్రీ చరణ్. ఈ కార్యక్రమంలో సోమందేపల్లి మండల ప్రజాప్రతినిధులు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు నాగినాయన చెరువు పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవరకొండ మండలం పి కోటకొండ సర్పంచ్ పెద్దలింగన్న కుమారుడు వివాహం కోడుమూరు భాషా ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో అతిథిగా హాజరైన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డి, తెర్నెకల్ సర్పంచ్ అరుణ కుమార్, కార్యకర్తలు హాజరయ్యారు. స్వర్గీయ చౌడూరు రామకృష్ణారెడ్డి అంటే జగనన్న కోసం 2 సార్లు పాదయాత్ర చేసిన ఏకైక హిందూపురం వైసీపీ నాయకుడు, హిందూపురంలో మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పుట్టిన నాయకుడు, మొదటి సమన్వయకర్త. పార్టీ గుర్తు కూడా లేని రోజుల్లో పార్టీని బలోపేతం చేయడం కోసం ఆస్తులు పోగొట్టుకున్న ఏకైక కుటుంబం. రాజన్న మరియు జగనన్నతో కలిసి పనిచేసిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, వందల కుటుంబాలను మద్దతుగా నిలిచిన వ్యక్తి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రాణాలను కోల్పోయిన ఏకైక వ్యక్తి చౌడూరు రామకృష్ణారెడ్డి. జేబులోంచి నా ఆస్తులు అమ్ముకొని నేను పార్టీ ఖర్చు పెట్టాను. పార్టీ ఒక్కటి కూడా నేను వెళ్ళాను. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం పెద్దపోతులు గ్రామంలో శ్రీ 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 ఉచ్చిరప్ప తాత స్వామివారి రథోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి వర్యులు, యువనేత రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ బుసినే చంద్రశేఖర్, అనంతరం ఆలయ అర్చకులు యువనేత బుసినే చంద్రశేఖర్కి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షల సందర్భంగా తీసుకొచ్చిన పుస్తకాలను పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆదేశాల మేరకు పత్తికొండ పట్టణంలోని ఆది ఆంధ్ర స్కూల్లో విద్యార్థులకు నోట్ బుక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ఎంపీపీ నారాయణదాసు, బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశేఖర్, మేధావుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీరంగడు తదితరులు పాల్గొన్నారు. కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా కలకలం రేపింది. 4 విద్యార్థులకు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలతో అస్వస్థత. దాంతో హుటాహుటిన కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గతంలో ఈ పాఠశాలలోనే పారిశుద్ధ్య లోపం కారణంగా
జాండీస్తో 2 విద్యార్థులు మృతి చెందారు. వందలాది మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నగరం ఇంకా నిద్రమత్తులోనే ఉండగానే ఆ వీధుల్లో ఒక నిశ్శబ్ద అడుగుల సవ్వడి వినిపిస్తుంది. చిరిగిన చొక్కా, భుజాల నీలిరంగు సంచి, కాళ్లకు చెప్పులు లేవు, నోటి నుండి మాట రాదు. కానీ ఆ కళ్లకు మాత్రం ఎదుటివారి కష్టం కనిపిస్తుంది. అతను లోకానికి ఒక సామాన్య యాచకుడు, కానీ గుణంలో మాత్రం ఒక గొప్ప మహారాజు. మరణం వార్త అతని పిలుపు. ప్రతిరోజు ఉదయాన్నే ఒక దినపత్రిక కొంటాడు. అక్షరాలు పూర్తిగా చదవడం రాకపోయినా ఎవరైనా అడిగి ఎక్కడ మరణ వార్త ఉందో తెలుసుకుంటాడు. ఒక్కసారి ఎవరైనా చనిపోయారని తెలిస్తే అతని ప్రయాణం మొదలవుతుంది. తాను రోజంతా యాచించి కూడబెట్టిన ఆ చిల్లర నాణాలతో ఒక పూలదండ కొంటాడు. ఎవరూ పిలవాల్సిన అవసరం లేదు, ఎవరూ దారి చూపాల్సిన పని లేదు. చివరికి బంధువులు కూడా చేరకముందే ఆ పార్థివ దేహం దగ్గర అతను ప్రత్యక్షమవుతాడు. నిశ్శబ్దంగా వెళ్లి ఆ మృతదేహానికి పూలమాల వేసి తల వంచి నమస్కరిస్తాడు. సంబంధం లేని మనిషి, అసలు పరిచయమే లేని ప్రాణం, కానీ ఆ మౌనజీవి కళ్ళల్లో కనిపించే ఆవేదన అంతు చిక్కనిది. ఇది అతని అలవాటు కాదు, మనిషి పట్ల అతనికున్న అత్యున్నతమైన గౌరవం. జీవితం ఎంత సరళం. రోజంతా గడిచాక సత్తుపల్లి హెచ్పి బంక్ పక్కన ఉన్న హోటల్ దగ్గర అతను కనిపిస్తాడు. అక్కడ పడి ఉన్న టీ గ్లాసును ఏరి యజమానికి ఇస్తాడు. బదులుగా అతను ఆశించేది కేవలం ఒక కప్పు టీ మాత్రమే. అడగడం అతని జీవనాధారం, కానీ ఇతరుల కోసం ఇవ్వడం అతని స్వభావం. సమాజానికి ఒక ప్రశ్న: కోట్లు సంపాదించే మనం పక్కవాడికి కష్టం వస్తే పలకరించడానికి కూడా సమయం లేదంటాం. కానీ ఏమీ లేని ఆ యాచకుడు మనిషి చివరి ప్రయాణంలో తోడుగా నిలబడటమే తన ధర్మంగా భావిస్తున్నాడు. స్థాయి కాదు, మనిషి మనసే అతన్ని మహారాజుని చేస్తుంది. సత్తుపల్లి వీధుల్లో తిరిగే ఆ మౌన సందేశం మనకు ఒకటే చెబుతుంది: ధనం ఉన్నవాడు గొప్పవాడు కాదు, దానం చేసే గుణం ఉన్నవాడే నిజమైన మహానుభావుడు. రూపం తాత్కాలికం, కానీ నీ మంచితనం మాత్రమే శాశ్వతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.